హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డేటా స్ట్రక్చర్స్ గురించి ఇంట్రొడక్షన్ చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో చిన్న వీడియో పెట్టాను మీకు. డేటా స్ట్రక్చర్స్లో ఏమేమి టాపిక్స్ మీకు కవర్ అవుతున్నాయని, లింక్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్, బైనరీ ట్రీస్, గ్రాఫ్స్, సర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్. ఈరోజు అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, మీరు ఏమేమి టాపిక్స్ నేర్చుకోబోతున్నారు, అదొకసారి ఇంట్రొడక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్? మీరు ఆల్రెడీ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారు ప్రతి లాంగ్వేజ్లో, సీలో కానీ జావాలో కానీ. డేటా టైప్ అంటే మీరు ఇచ్చే డేటా ఏ టైపో చెప్పేదాన్ని డేటా టైప్ అంటారు. అంటే వీ హ్యావ్ సో మెనీ డేటా టైప్ ఎలిమెంట్స్, లైక్ ఇంటిజర్ ఎలిమెంట్స్, లైక్ ఫ్లోట్ ఎలిమెంట్స్, క్యారెక్టర్ ఎలిమెంట్స్, స్ట్రింగ్ ఎలిమెంట్స్, బులియన్ ఎక్స్ప్రెషన్ ఎలిమెంట్స్. అంటే ఇలాంటి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఆర్గనైజ్ చేయడమే డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజింగ్ డేటా ఎలిమెంట్స్ in a such a way that we can organize the data very effective and efficient manner. అంటే ఒక కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్టూడెంట్కి వచ్చేటప్పటికి డేటా ఉంటుంది, వాడి నేమ్ ఉంటుంది, వాడి ఏజ్ ఉంటుంది, వాడి మార్క్స్ ఉంటుంది. నేమ్ వచ్చేటప్పటికి క్యారెక్టర్ స్ట్రింగ్ డేటా ఉంటుంది, ఏజ్ వచ్చేటప్పటికి ఇంటిజర్ ఉంటుంది, మార్క్స్ వచ్చేటప్పటికి ఫ్లోట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని ఒక చోట స్టోర్ చేసి ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా ఆర్గనైజ్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ వే టు ఆర్గనైజ్ collection of data elements effectively and efficiently. For example, ఒక స్టూడెంట్ డేటా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఏ స్టూడెంట్ డేటా, హిజ్ నేమ్ సమ్ విరాట్, హిజ్ ఏజ్, హిజ్ మార్క్స్ పర్సంటేజ్. దిస్ ఈజ్ క్యారెక్టర్ డేటా, దిస్ ఈజ్ ఇంటిజర్ డేటా, దిస్ ఈజ్ ఫ్లోట్ డేటా. Different types of data elements are there. This combination of data elements is nothing but a data structure. Okay, these elements will be stored in memory and organized in well-defined manner, efficiently and effectively. That is the use of data structure. ఇది ఒక స్టూడెంట్ డేటా అనుకుంటే కనుక, వీ హ్యావ్ లైక్ సో మెనీ స్టూడెంట్స్. సెకండ్ స్టూడెంట్, హిజ్ ఏజ్, హిజ్ పర్సంటేజ్. థర్డ్ స్టూడెంట్, హిజ్ ఏజ్, హిజ్ పర్సంటేజ్, హిజ్ నేమ్, హిజ్ ఏజ్, హిజ్ పర్సంటేజ్. Like that we can organize data. Each one is called as a row. This is data structure. Data structure is collection of data elements which is organized. We can perform so many operations. దీంట్లో ఒక డేటాని ఇన్సర్ట్ చేయడం అవ్వచ్చు, దీంట్లో ఒక డేటాని డిలీట్ చేయడం అవ్వచ్చు, ఈ డేటాని దీంట్లో ఒక డేటాని వెతకడం, దీంట్లో పర్సన్ డేటా అడిగితే దాన్ని సెర్చ్ చేయడం, లేకపోతే ఈ డేటాని అంతా సార్ట్ చేయడం, ఆర్డర్ చేయడం, అల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టడం, లేకపోతే మార్క్స్ ఆర్డర్లో పెట్టడం. ఇలా డేటాని ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగించే కాన్సెప్టే డేటా స్ట్రక్చర్. ఓకే, ఈ డేటా స్ట్రక్చర్స్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అసలు ఈ డేటా స్ట్రక్చర్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. అర్థమైంది కదా? డేటా స్ట్రక్చర్ అంటే, డేటా స్ట్రక్చర్ ఈజ్ ఆర్గనైజింగ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఇన్ ఏ సచ్ ఎ మేనర్ దట్ వీ కెన్ పెర్ఫామ్ ఎనీ ఆపరేషన్. ఆ డేటాని మనం ఎలా అంటే అలా ఆపరేషన్ చేయొచ్చు. అంటే దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయొచ్చు, దాంట్లో డేటాని అంటే కొత్త రికార్డ్ యాడ్ చేయొచ్చు, దీంట్లోంచి ఒక రికార్డ్ డిలీట్ చేయొచ్చు. దీంట్లో ఉన్న డేటా నాకు కావాల్సిన డేటా, దీంట్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకో, నేను ఒక పర్సన్ నేమ్ ఇస్తే కనుక ఆ నేమ్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయడం అవ్వచ్చు. ఇప్పుడు దీంట్లో ఉన్న డేటాని అంతా ఆర్డర్లో పెట్టడం అవ్వచ్చు. అది ఆర్డర్లో అంటే అల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళ నేమ్స్ని బట్టి, లేకపోతే మార్క్స్ని బట్టి అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడం కానీ, ఇలాంటివన్నీ పెర్ఫామ్ చాలా ఈజీగా, ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా చేయడానికి ఈ కాన్సెప్ట్ ఉపయోగిస్తారు. దట్ ఈస్ కాల్డ్ డేటా స్ట్రక్చర్. నౌ ఈ డేటా స్ట్రక్చర్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు, దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. Data structures can be divided into two types. Number one, primitive data structures. Number two, non-primitive data structures. Data structures can be divided into two types. Number one, primitive data structures. Number two, non-primitive data structures. Primitive data structures కిందకి ఏమొస్తుంది అంటే, we have so many standard data types, fundamental data types. అవేంటి అంటే కనుక int, float, char, boolean. We have like so many data types are there. Long int, double. ఈ డేటా టైప్స్ అన్ని దేని కిందకు వస్తాయి అంటే కనుక ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కిందకు వస్తాయి. దీస్ ఆర్ అండర్ ప్రిమిటివ్, దోస్ ఆర్ సిస్టమ్ డిఫైన్. ఇవన్నీ మనం డిఫైన్ చేసినవి కదా, సిస్టమ్ డిఫైన్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ అన్నీ విల్ బి అండర్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఇక నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ని మళ్ళీ టూ టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. నెంబర్ వన్, లీనియర్ డేటా స్ట్రక్చర్స్.
Number 2, non-linear data structures. Non-primitive data structures can be divided into 2 types. One is linear data structure, second one is non-linear data structure. ఏంటి డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అన్నీ ఒక మేనర్లో వర్క్ చేస్తాయి. అంటే ఆ మేనర్ని ఏమంటారంటే సీక్వెన్షియల్ మేనర్లో. సీక్వెన్షియల్ అంటే 1 by 1. మనం ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం ఈ మాట. దేర్ ఆర్ 2 words కాల్డ్ సీక్వెన్షియల్ మేనర్, ర్యాండమ్ మేనర్. సీక్వెన్షియల్ అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి 1 by 1 ఒక ఆర్డర్లో ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ తర్వాత 4. సపోజ్ 10th ఎలిమెంట్కి వెళ్ళాలంటే వీ నీడ్ టు ట్రావర్స్ ఆల్ దీస్ ఫ్రమ్ 1 to 9. ఇలా 1 by 1 ఒక ఆర్డర్లో వెళ్ళేదని సీక్వెన్షియల్ మేనర్ అంటారు. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంతా ఈ మేనర్ని ఫాలో అవుతూ ఉంటుంది, సీక్వెన్షియల్ మేనర్ని ఫాలో అవుతూ ఉంటుంది. దీనికి ఇంకేమొస్తాయో చూద్దాం. అది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేటప్పటికి నాన్ సీక్వెన్షియల్ మేనర్, దీన్ని ఇంకో విధంగా ఏం పిలవచ్చు అంటే కనుక ర్యాండమ్ మేనర్ని ఫాలో అవుతూ ఉంటుంది. ర్యాండమ్ అంటే కనుక వీ కెన్ టేక్ ఎలిమెంట్ ఎట్ ఎనీ పొజిషన్. 5 అంటే వీ నీడ్ నాట్ సెర్చ్ అండ్ వీ నీడ్ నాట్ ట్రావర్స్, అంటే 1 నుంచి 5 దాకా వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా 5th ఎలిమెంట్ తీసుకోవచ్చు, డైరెక్ట్గా 10th ఎలిమెంట్ తీసుకోవచ్చు. దీంట్లో అయితే 10th ఎలిమెంట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి మీరు 10th ఎలిమెంట్ వరకు 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్తూ తీసుకోవాలి. మీకు సి ప్రోగ్రామింగ్లో లీనియర్ సెర్చ్ అనే ప్రోగ్రామ్ నేర్చుకున్నారు. దాంట్లో లీనియర్ సెర్చ్ అంటే ఇఫ్ యూ వాంట్ ఫైండ్ ఎనీ ఎలిమెంట్ దట్ షుడ్ బి సెర్చ్డ్ ఫ్రమ్ ఫస్ట్ పొజిషన్ టిల్ ద ఎలిమెంట్ హ్యాస్ బీన్ ఫౌండ్. అంటే మీరు ఆ వాల్యూ దొరికేంత వరకు ఫస్ట్ పొజిషన్ నుంచి వెతుక్కుంటే వెళ్తుంది. అలాంటి డేటా స్ట్రక్చర్స్ని ఏమంటారంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది సీక్వెన్షియల్ మేనర్లో ఉంటుంది, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంతా ర్యాండమ్ మేనర్లో ఉంటుంది. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కిందకి ఏ టాపిక్స్ వస్తాయి చూద్దాం. ఫస్ట్ వన్ అరేస్, సెకండ్ వన్ లింక్ లిస్ట్, థర్డ్ వన్ స్టాక్స్, అండ్ లాస్ట్ వన్ క్యూస్. These are under linear data structure. Arrays, linked list, stacks and queues. ఇవన్నీ సీక్వెన్షియల్ మేనర్లో వర్క్ చేస్తూ ఉంటాయి. అందుకని వీటిలో ఏమంటారు లీనియర్ డేటా స్ట్రక్చర్స్. మీకు సమ్వాట్ దీని గురించి మీకు ఐడియా ఉంది, సిలో అరేస్ టాపిక్ గురించి నేర్చుకున్నారు. ఈ అరేస్లో ఉన్న డ్రాబ్యాక్స్ గురించే వీ గో టు లీనియర్, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ. డేటా స్ట్రక్చర్స్ వెళ్ళడానికి కారణం ఏంటి అంటే కనుక ఈ అరేలో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ అదేంటి అనేది మనం ఫ్యూచర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అరేస్లో ఉన్న డ్రాబ్యాక్ వల్లనే మనం ఈ కాన్సెప్ట్స్ని మనం క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకోవడం అనేది అవసరం అవుతుంది. అదేంటో చూద్దాం. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కిందకి ఏమొస్తాయంటే అరేస్, లింక్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కిందకి ఒక 2 టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే కనుక ట్రీస్ అండ్ గ్రాఫ్స్. These 2 topics will be under non-linear data structures. అంటే ట్రీస్, గ్రాఫ్స్ అనేవి నాన్ లీనియర్, అంటే అవి సీక్వెన్షియల్ మేనర్లో ఉండవు, ర్యాండమ్ మేనర్లో ఉంటాయి. ఓకేనా? దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. అంటే డేటా స్ట్రక్చర్స్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, రెండోది నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో మళ్ళీ చాలా రకాల డేటా టైప్స్ ఉంటాయి. చెప్పాను కదా, ఇంట్, ఫ్లోట్, క్యార్, ఇవన్నీ మెయిన్ డేటా టైప్స్. అంటే దీస్ ఆర్ ద ఫండమెంటల్ బేసిక్ డేటా స్ట్రక్చర్. అంటే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఇవన్నీ మీకు తెలిసినయే, మీరు సిలో వాడారు, జావాలో వాడారు. నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్కి వచ్చేటప్పటికి 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి లీనియర్ డేటా స్ట్రక్చర్, సెకండ్ వన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ మేనర్ ఏంటి అంటే సీక్వెన్షియల్ మేనర్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ మేనర్ ఏంటంటే ర్యాండమ్ మేనర్. దీంట్లోకి ఏ టాపిక్స్ వస్తాయంటే అరేస్, లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్. అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ట్రీస్ అండ్ క్యూస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ పేపర్. మీకు థియరీ క్వశ్చన్ ఇది, దీంట్లో ఏం ప్రోగ్రామింగ్ లేదు. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్ని ఏ విధంగా క్లాసిఫై చేయాలి అనే దాని గురించి ఒక క్వశ్చన్ ఉంది. మీకు మెటీరియల్ అంతా నేను ఫార్వర్డ్ చేస్తాను తర్వాత. దిస్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డేటా స్ట్రక్చర్స్లో మనం ఈ టాపిక్స్ అన్ని, అంటే వీటి గురించి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఏం లేదు. వీటి గురించి రేపు నెక్స్ట్ క్లాస్లో అరేస్ గురించి ఒకసారి చూసి దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, ఈ డ్రాబ్యాక్ వల్ల మనం డేటా స్ట్రక్చర్ అనే లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్కి ఎందుకు వెళ్ళాలి అదంతా ఒకసారి చూద్దాం. అరేలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, వై డేటా స్ట్రక్చర్స్ వీ నీడ్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.